సార్ ఇప్పుడు చూస్తే మీ మోటివేషన్స్ ద్వారా అనేక మంది యువత కావచ్చు అండ్ ఎస్పెషల్గా ఆ యువత వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్గా ఐపీఎస్ ఆఫీసర్స్గా అండ్ చాలామంది వాళ్ళ జీవితంలో సక్సెస్ అయ్యారు. మీ మోటివేషన్ స్పీచ్ ద్వారా వాళ్ళ జీవితంలో సెటిల్ అయిపోయి చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది, టెస్ట్ మనీ చెప్పడం జరిగింది. సో ఎంతోమంది జీవితాన్ని ప్రభావితం చేసిన మీ మోటివేషన్ క్లాస్. ఇది ముఖస్థుతిగా కాదు కానీ చాలామంది వీడియో చూస్తున్న అందరికీ ఐడియా ఉంది. సో బ్రదర్ షఫీ గారి యొక్క మోటివేషన్ స్పీచ్ ఉంటే మా మైండ్కి రిలాక్స్ ఉంటుంది, లైఫ్లో ఎలా ఎదగాలని ఉంటుంది. ఇవన్నీ చూస్తున్న మూమెంట్లో అనేక మంది జీవితాన్ని మీరు ప్రభావితం చేశారు కదా సార్. బట్ ఇప్పుడు నాకున్నటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ శాతం ఈరోజు క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఆ క్రైమ్లో ఎక్కువ శాతం ఈ టీనేజర్స్ యూతే ఎక్కువ మంది ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కుక్కట్పల్లిలో రీసెంట్గా సహస్ర అనే ఒక పాపం 10 years ఒక 14 ఏళ్ల బాలుడు 14 ఏజ్ కలిగిన ఒక టీనేజ్ కురవాడు చంపడం అనేది నిజంగా ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకు ఇంత దారుణంగా ఈరోజు పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిందా లేకపోతే క్రైమా? నాకు భయంకరమైన క్వశ్చన్ ఏంటంటే, ఈ సోషల్ మీడియా, ఈ రీల్స్, ఇన్స్టాగ్రామ్లో ఈ చాలామంది కూడా ఈ ఫైట్ సీన్స్ కావచ్చు లేకపోతే సినిమా ఎఫెక్ట్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళ మీద ప్రభావితం చేస్తున్నారు. ఎట్లా ఈ క్రైమ్ రేట్ మనం ఎలా ఆపాలి? చూడండి రవి గారు, యాక్చువల్గా మీరు అంటున్నట్టుగా ఈరోజు పిల్లల్లో క్రైమ్ రేట్ కనిపిస్తుంది. అసలు ఆ క్రైమ్ ఎలా జరిగిందంటే చూస్తేనే అసలు ఇంత పెద్ద క్రైమ్ ఈ వీడు ఎలా చేశాడు, ఇంత ఎలా ప్లాన్ చేసుకున్నాడు అన్నది పెద్ద క్వశ్చన్. అది రీజన్ ఏంటంటే, అసలు మనిషి యొక్క థాట్స్ క్రిమినల్గా ఎందుకు మారుతాయి, ఎందుకు అలా ఉంటుంది అంటే అంటే ఈరోజు ఒక వ్యక్తి క్రైమ్ చేశాడంటే ఈరోజు క్రైమ్ స్టార్ట్ అవ్వలేదు. అతను అలాంటి బిహేవియర్లోకి రావడానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అలాంటి మైండ్ సెట్ తయారయ్యే ఒక ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా ఏముంటుందంటే రవి గారు, చిన్నప్పటి నుంచి పిల్లల యొక్క పెంపకంలో పిల్లలు ఎక్కడో హెరాస్ చేయబడతారు ఏదో విషయంలో. తోటి స్నేహితులతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, ఇంట్లో పేరెంట్స్తో కానీ, లేకపోతే ఎక్కడో దగ్గర హెరాస్మెంట్ అనేది కూడా జరిగి కనుక ఉంటే పిల్లల మీద, అది లోపల రివెంజ్ తీసుకోలేక, సమాధానం చెప్పలేక ఒక అసహనం అనేది లోపల ఉండిపోతుంది. ఇంకా అది బయటికి రావాలి, లావాలా పెరిగిపోయి ఉంటుంది ఒకటి. రెండోది, పేరెంట్స్ కనుక పిల్లల విషయంలో ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా చుట్టం మొదలు పెడితే, ఎవరినైతే తక్కువ చేసి చూసారో, ఇగ్నోర్ చేశారో, ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళలో కూడా ఇది డెవలప్ అయిపోయి ఉంటుంది. ఒక రకమైన కోపం, లోపల కోపం, ఏం చేయలేని పరిస్థితి, కోపం, అది కూడా పెద్ద లావాలాగా తయారైపోయి ఉంటుంది ఒకటి. ఇంకా చెప్పాలంటే, నాకు సరైన గుర్తింపు రావట్లేదు, నేను చేస్తున్నా గుర్తించకుండా ఇంకా వేరే వాళ్ళని పొగిడేస్తున్నారు, వేరే వాళ్ళ గుర్తింపు వస్తుంది నాకు రావట్లేదు అని చెప్పేసి సెల్ఫ్ కంపేరింగ్ చేసుకోవడం వల్ల కూడా వచ్చినట్టు అసహనం. ఇవన్నీ కూడా ఏమైపోతుందంటే లోపల ఒక రకమైన ఏదో చేయాలి, రివెంజ్ తీసుకోవాలి, కోపం ఎవరి మీద తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వాడు తప్పు చేసి వీడి మీద ఆలోచనలు ఏముండవు. ఇంకా అప్పుడు బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ కంప్లీట్ గా ఉండదు. ముఖ్యంగా డిసిషన్ మేకింగ్ పవర్ కానీ, రీజనింగ్ పవర్ కానీ చేసేటటువంటి ఫ్రంటల్ లోబ్ డెవలప్ అయి ఉండదు, అండర్ డెవలప్డ్ పొజిషన్ ఉంటుంది. కాబట్టి తీసుకునే డిసిషన్స్ రాంగ్ గా ఉంటాయి. ఇంకా టీనేజ్కి వచ్చేసరికి హార్మోన్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనిషి అగ్రెసివ్గా ఉండి ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉన్నప్పుడు కళ్ళ ముందుకు వచ్చేది మీడియా. క్రైమ్ సీన్స్ చూపించడం, సిఐడి లాంటి ప్రోగ్రామ్స్ చూపించడం, క్రైమ్ ఎలా ఉంటుంది ఇది మొత్తం చూసిన తర్వాత ఇలా నేను కూడా చెయ్యాలి, ఎందుకంటే లోపల నుంచి ఒక గడ్జ్ ఉంది కదా, రివెంజ్ తీసుకోవాలి. ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలి, ఎవరి మీద తీసుకోవాలి. కాబట్టి ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏమవుతుంటారు రవి గారు, ఇక్కడ ఒక వ్యక్తిని బాధ పెట్టడము, కొట్టడము, హింసించడము, చంపడం అన్నది చూసి 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 వీడియోల్లో వేరు వేరు సినిమాల్లో కానీ చూసి అది వెరీ కామన్ అయిపోతుంది. ఎంత కామన్ అయిపోతుంది అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు గొడవ పడుతున్నారు, చూసే వ్యక్తి బ్రెయిన్లో విజువలైజేషన్ ఏమవుతుంది తెలుసా, ఆ తర్వాత ఏమైందంటే వీడు ఇలా కొడతాడు, వాడు అలా కొడతాడు అని చెప్పి ముందే ఇమాజినేషన్ వచ్చేస్తుంటది. వాడు కొట్టకపోతే ఏంటి, ఇంకా కొట్టలేదంటే ఎదురు చూస్తుంటాడు. ఎందుకని, ఆల్రెడీ అలాంటి సీన్స్ చూసి ఉన్నాడు కాబట్టి. అంటే క్రైమ్ అనేది వెరీ కామన్ అయిపోయింది, అటాక్ చేయడం వెరీ కామన్ అయిపోయింది. ఎందుకు, నిజంగా చుట్టం కన్నా ముందు స్క్రీన్ మీద అనేక 100 సార్లు చూసేసాడు. అంటే ఒకటి ఇగ్నోర్ చేయబట్టము, హ్యారాస్ చేయబట్టము, చిన్నప్పటి నుంచి ఒక పెయిన్ ఉండడము, దానికి తోడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండడము, హార్మోన్ గ్రోత్ వల్ల వచ్చి అగ్రెసివ్నెస్, ఆ టైంలో చూస్తున్నటువంటి మీడియా యొక్క ఇంపాక్ట్. ఆ టైంలో గనక ఇలాంటి ఆలోచన ఉన్న మరొక్కడు కనుక దొరికితే తనకి, అంటే ఒకే ఆలోచన వాళ్ళకి ఇద్దరు కలుస్తాయి, ఇంకా ధైర్యం పెరిగిపోద్ది వాళ్ళకి, ధైర్యం పెరుగుతుంది, తప్పు చేయాలన్న ధైర్యం. ఇంకా అప్పుడు ఏంటంటే ఏదో కొత్త చేయాలి, డోపమైన్, హ్యాపీ హార్మోన్స్, ఏంటిది ఏదైనా కొత్త చేద్దాం, ఇంకేదో చేద్దాం. ఇది చేస్తే దీని పర్యవసనం అలా ఉంటుంది
అన్న రీజనింగ్ ఉండదు ఇంకా వాడికి. ఓకే, ఇప్పుడేం చేయాలి అంతే, ఇది చేస్తే అలా అవుతుందేమో, అంత దూరం ఆలోచన పోదు. ఎందుకని ఫ్రంటల్ లోబ్ డెవలప్ అయి ఉంటుంది కాబట్టి బ్రెయిన్లో ఆ గ్రోత్. కాబట్టి వాళ్ళు అప్పుడు ఏం కావాలో చేసుకుంటూ ఈ విధంగా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. దీని వెనక బాధ్యతలు ఎవరు అంటే పేరెంట్స్ అని చెప్పాలి. ఓకే, ఎందుకంటే పిల్లవాడు చెడిపోయిన బాధ్యత పేరెంట్స్దే, పిల్లవాడు బాగుపడ్డా ఆ క్రెడిట్ ఆ గొప్పతనం పేరెంట్స్దే బాధ్యత. అంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఒక క్వశ్చన్, నేను సోషల్ మీడియాలో చాలా రకరకాల రీల్స్ వస్తుంటాయి, అండ్ ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. అతను రీల్స్ చూస్తూ ఉంటాడు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇంపాక్ట్ అనేది పిల్లడి మీద పడుతుంది. సో చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఉండడం వల్ల ఆ పిల్లవాడు బాగా ఇంట్లో గొడవ పెట్టడం కానీ, ఏడవడం కానీ కొంత ఇలాంటివి చేస్తున్నారు. అతను ముందు ఆ ఫోన్ నుంచి ఆ పిల్లల బానిసత్వాన్ని, టీనేజర్స్ని బయటికి తీసుకురావాలంటే సో ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సిన స్టెప్ ఏంటి? అంటే ఈ క్రైమ్ కూడా దానివల్లే వస్తుంది అంటున్నారు కదా. చూడండి రవి గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజు పిల్లలకి ఫోన్ ఇవ్వాలి, వాడు డిమాండ్, ఫస్ట్ పిల్లలు డిమాండ్ చేస్తుంది ఈ రోజు అంటే ఫోనే. సార్ ఏ ఏజ్ వచ్చిన తర్వాత 10th అయినా ఇంటర్ అయిన తర్వాత కాదు, వాడికి నోట్లోంచి ఆ అమ్మ అంటా కూడా రాకముందు నుంచే ఫోన్ తీసేసుకుంటున్నాడు వాడు. ఫోన్ చేతిలో పెడితేనే, ఏదో కార్టూన్ చూస్తేనే, ఏదో మ్యూజిక్ పాట వింటేనే వాడు గోరుముద్దలు తినే సిచ్యువేషన్ లో నుంచి ముందు అలవాటు చేశారు. వాడు అడగలేదు, వాడికి అలవాటు చేశారు. అక్కడ నుంచి జీవితంలో అంటే శరీర భాగాల్లో ఫోన్ ఒక భాగం అయిపోయింది. ఒక పాటి మన శరీరంలో చేయి ఎలాగో అది కూడా ఒక భాగం అయిపోయింది. ఆ విధంగా దానికి అటాచ్మెంట్ పెంచేశారు. ఈరోజు టీనేజ్ లో ఫోన్ ప్రాబ్లం కాదు, ఫోన్ ప్రాబ్లం కానే కాదు, ఫోన్ లో తను చూసే ప్రోగ్రామ్ ప్రాబ్లం. ఏం చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు. పిల్లలకి ఇచ్చినప్పుడు ఫోన్ ఏ యాప్స్ ఓపెన్ అవ్వాలి, ఏ యాప్స్ ఓపెన్ అవ్వకూడదు, అవునా లేదా? అంటే వాళ్ళకి ఏది యాక్సెస్ ఉండాలి, ఏది యాక్సెస్ ఉండకూడదు అది కూడా చూసుకోవాలి. ఫోన్ మనం చెక్ చేసుకోగలగాలి, ఫోన్ ఎంత అందుబాటులో ఉండాలి, స్క్రీన్ టైం పెట్టగలగాలి. స్క్రీన్ టైం ఇంతే ఉంటుంది, ఈ టైంలోనే ఇస్తాము, ఈ టైంలోనే ఇస్తాను, భోజనం చేసేటప్పుడు కాదు, చదువుకునేటప్పుడు కాదు, ఈ టైంలో ఇది ఇస్తాను అని చెప్పేసి. ఇంకా ఫోన్ కన్నా ఎక్కువగా టీవీకి అలవాటు చేస్తే మంచిది. ఎందుకు? రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు, టీవీ అంటే టైం టు టైం ఉంటుంది. అంటే కంట్రోల్ అనేది ఉండాలి. అసలే ఇవ్వను అంటే అదేదో ఉంది, అది కావాలని చెప్పేసి ఇంకా వేరే క్రైమ్ వైపు వెళ్ళే ఆలోచన ఉంటుంది. ఓవరాల్గా పేరెంట్స్ పిల్లల మీద అబ్జర్వేషన్ పెట్టి పిల్లలు ఎలాంటి మార్పు వస్తుందో చూసి పిల్లలతో పాటు టైం స్పెండ్ చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో పిల్లల భవిష్యత్తుని కరెక్ట్గా తీర్చిదిద్దచ్చు. ఈ క్రైమ్ లేకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఏమంటారు తెలుసా, మీ పిల్లవాడు ఈ క్రైమ్ చేశాడు అని చెప్పినప్పుడు పేరెంట్స్ నమ్మే పరిస్థితులు ఉండరు. మావాడు అలా కాదు అంటారు. మావాడు అలా కాదు అంటే మీ వాడు అలా అన్న విషయం గమనించలేకపోయాం అంతే. ఆ తర్వాత ఎవిడెన్స్తో పాటు ముందుకు ఆధారాలతో పాటు ఉందించినప్పుడు అవాక్కైపోతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఈ మాట వినేవాళ్ళు చాలా మంది అనుకుంటారు, అవును కదా అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలా ఉంటారు. నేను పేరెంట్స్ చెప్తున్నాను, మీరు కానీ మీ చుట్టుపక్కల కానీ ఇలాంటిది పిల్లల్లో క్రైమ్ పెరిగిపోతుందని రీజన్ ఏంటంటే మీరు అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి, తప్పకుండా తెలియచేయండి. నేను చెప్పే మాటతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అది కూడా కామెంట్ చేస్తారు రవి గారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, అది ప్రతి ఇంట్లో ఉన్న సిచ్యువేషన్. మీ ఎక్స్పీరియన్స్ రేటు కూడా తెలియచేయండి. అసలు ఏ రీజన్తో పిల్లలు చెడిపోతున్నారు మీరు అనుకుంటున్నారో అది కూడా మీరు తెలియచేయండి. పరిష్కారం ఏంటో కూడా చెప్పండి అసలు. అయితే ఇక్కడ రవి గారు ఇక్కడ విషయం ఏంటంటే ఓవరాల్గా రేపటి సమాజాన్ని కాపాడుకోవాలి, మన పిల్లలు మనం కాపాడుకోవాలి. పిల్లలు చెడిపోయినా పిల్లలు బాగుపడ్డా పేరెంట్స్దే బాధ్యత అని ఇది గుర్తించాలి పేరెంట్స్. సో మరి ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి సార్? అంటే చాలా విపరీతంగా క్రైమ్ పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు పిల్లల ఫోన్ వల్ల కాదు, రెండోది దీనికి సంబంధించినటువంటి సినిమాలు, టీవీలు ఇవన్నీ ఓకే, దీని ఎఫెక్ట్ కూడా ఇలా ఉంది అంటే ఇప్పుడు ఏంటంటే కనుక ఇంటర్వ్యూ చేసిన నాకు క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అంటే పేరెంట్స్దే ప్రాబ్లం ఉన్నా మరి పేరెంట్స్ ఎలా డీల్ చేయగలుగుతారు? అంటే వాళ్ళకి లవ్, ప్రేమ అనేది భయంకరంగా ఉంటుంది సార్. వాళ్ళని ఎంత చేసుకున్నా మనం సోషల్ మీడియాలో చూస్తే ఫోన్ ఇవ్వలేదని చెప్పిన ఒక పిల్లవాడు సూసైడ్ చేసుకున్న పరిస్థితి, లేదంటే కనుక ఒక ఫిట్స్ లాగా వచ్చి ఫోన్ వెళ్ళిపోయి దానికి అడాప్ట్ అయిపోయి గేమ్స్కి, ఆన్లైన్ గేమ్స్కి, ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. అటు ప్రేమ వల్ల ఇవ్వాల్సి వస్తుంది, పిల్లలు ఇట్లా అయిపోతున్నారు. బట్ ఇది ఒక క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోయింది. పేరెంట్స్ ఎలా డీల్ చేయాలి? చూడండి, ఈరోజు పిల్లలకి పేరెంట్స్ ఏది చెప్పాలన్నా పిల్లలు ఇది చేయబాకండి అని చెప్పాలంటే ఆ పని వీళ్ళు చేస్తున్నారు. పిల్లలు ఎలా ఉండాలని వీళ్ళు చెప్తున్నారు, అలా వీళ్ళు ఉండట్లేదు. కాబట్టి ఎప్పుడైతే పేరెంట్స్ రోల్ మోడల్ గా లేరో కేవలం మాట వరకే ఉండిపోయారో అది ఇంపాక్ట్ లేదు. అందుకే స్పెషల్ గా పిల్లల్లో చేంజ్ రావడం కోసం 6th క్లాస్ చదువుతున్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి డిగ్రీ గ్రాడ్యుయేట్ వరకు ఉన్నటువంటి పిల్లలందరి కోసం కూడా స్పెషల్ గా స్టూడెంట్స్ వర్క్ షాప్ ప్లాన్ చేసాం మనం. సూపర్ సార్. స్టూడెంట్స్ కోసమే బిహేవియరల్ చేంజ్, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావడం, సెల్ఫ్ రియలైజేషన్, వాళ్ళని తెలుసుకోవడం, దాని గురించి స్పెషల్ క్లాస్. అది కూడా ధార్మిక గ్రంథాల వెలుగులో. ఎందుకంటే ఒక మనిషి యొక్క ఆలోచన మార్చగలిగే శక్తి ధర్మ గ్రంథాల్లో ఉంది.
వేదాలలో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, బైబిల్లో, ఖురాన్లో, ధార్మిక గ్రంథాల్లో ఉంది. ఈ ధార్మిక గ్రంథాల వెలుగులో పిల్లల యొక్క భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి? మనం ఏదో బలవంతంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు తెలిసి వాళ్ళే మారిపోతారు. సో 5 days క్లాసెస్ డిజైన్ చేశారు రవి గారు. మనం డైలీ 2 hours ఉంటుంది. అది కూడా ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి, దసరా హాలిడేస్ వస్తున్నాయి. దసరా హాలిడేస్ లో 5 days క్లాసెస్ ఉన్నాయి. అది కూడా 2 batches ఉన్నాయి. ఎందుకంటే హాలిడేస్ లో ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మేము ఊరికి వెళ్తున్నాం కలవదన్న, ఈ 5 days కాకపోతే ఇంకో 5 days ఉన్నాయి, ఏదో బ్యాచ్ లో అటెండ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ బాధ్యత ఏంటంటే, ఇప్పుడు పేరెంట్ గా మీరు ఎక్కడ కూడా ఎంతో ఖర్చు పెట్టేస్తున్నారు, ఎంతో టైం తీస్తున్నారు, ఏదో చేస్తున్నారు. 5 రోజులు 5 రోజులు ఒక స్టూడెంట్ స్కూల్ కి, కాలేజ్ కి ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నాడు? దాదాపుగా ఒక 3-4 అంటే కాలేజ్ కి ఇంటర్ 2 years, డిగ్రీ, మళ్ళీ పీజీ అని చెప్పేసి స్కూల్ కి 10 సంవత్సరాలు, ప్రీ ప్రైమరీ, ఇవన్నీ కూడా. అంటే ఇన్ని సంవత్సరాలు కదా, 5 రోజులు టైం తీయండి జీవితం కోసం, బిహేవియర్ చేంజ్ కోసం. 5 రోజులు కనుక టైం తీసి క్లాసెస్ అటెండ్ అవుతే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కూర్చొని అటెండ్ అవ్వాలి. ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్ ద లైట్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్స్. సూపర్ సార్. అయితే ఇది సర్టిఫికేషన్ కోర్స్ కూడా రవి గారు. మీ బాబు, మీ పాప కనుక ఈ కోర్స్ అటెండ్ అయితే వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది, వాళ్ళకి పేరెంట్స్ వాల్యూ తెలుస్తుంది. మీ వాల్యూ అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలిసిపోతుంది. పెద్దవాళ్ళని గౌరవించాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదు, టీచర్స్ని గౌరవించాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్బిల్డ్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయారు. వాళ్ళ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళకి తెలిసిపోతుంది. సెల్ఫ్ రియలైజేషన్ అవసరమైతే వాళ్ళే వచ్చేసి పేరెంట్స్ అయినా మీకు చెప్పడం మొదలు పెడతారు. అమ్మా ఇలా కాదు, నానా ఇలా కాదు మాట్లాడుకోవాల్సింది, ఇలా కాదు గొడవ పడాల్సిందని పిల్లలే మీకు వచ్చి చెప్పే స్థాయిలో వాళ్ళలో మార్పు రావాలంటే ఈ క్లాసెస్ పిల్లల కోసమే. మీ పిల్లవాడు 5th లో ఉన్నా, 6th లో ఉన్నా, 7th లో ఉన్నా, 10th లో ఉన్నా, ఇంటర్మీడియట్లో ఉన్నా, డిగ్రీ చదువుతున్నా, డిగ్రీ అయిపోయి ఉన్నా కానీ వాళ్ళ కోసం క్లాసెస్ ఇవి ఉన్నాయి. మిస్ చేయవాకండి. ఈ క్లాసెస్ మీకోసమే, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం. ధర్మ గ్రంథాల్లో నుండి, బైబిల్లో ఉన్న వాక్యాలు, భగవద్గీతలో ఉన్న వాక్యాలు, శ్లోకాలు, మంత్రాలు, వేదాస్లో ఉన్న మంత్రాలు, ఖురాన్లో ఉన్న వాక్యాలు, ఇవన్నీ కూడా మనిషి క్యారెక్టర్ని బిల్డ్ చేసే విధంగా, బిహేవియర్ని బిల్డ్ చేసే విధంగా. ఒక మనిషి చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఆలోచనలు ఉంటారండి. నేనేం లేదు, నేను తక్కువ, నా అంత గొప్ప ఏం కాదన్న లో అనే ఫీలింగ్లో ఉంటారు. దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్తారు, మళ్ళీ కాన్ఫిడెన్స్లోకి వస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, డిప్రెషన్ ఉండకూడదు, అవునా లేదా? బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది వస్తుంది. సో ఇవన్నిటి కోసము డిజైన్ చేసిన క్లాసెస్ ఇవి. అద్భుతమైన మార్పు అయితే వస్తుంది పిల్లలు. రైట్ సార్. అంటే ఇప్పుడు మన పిల్లలకి, పేరెంట్స్ ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి ఇవి చెప్పడం వల్ల, అంటే పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లలు కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే కొన్ని విషయాలు ఉంటాయి. అండ్ మా పేరెంట్స్ ఎదురుగా మనం ఏదో ఒక క్లాస్ విన్నట్టు అన్న ఫీల్లో ఉంటారు. అంటే సపరేట్గా ఉందా, అందరికి కలిపే? యాక్చువల్గా ఇది పిల్లల కోసం మాత్రమే క్లాసెస్ ఇవి, స్టూడెంట్ కోసము. పెద్దవాళ్ళ కోసం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉన్నాయి. అవి 10 days క్లాసెస్ ఉన్నాయి. ఎవ్రీడే మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ 8 to 10 క్లాసెస్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళ కోసము. వాళ్ళు వ్యాపారంలో ఎలా గ్రోత్ అవ్వాలి, వ్యాపారంలో డెవలప్ ఎట్లా చేసుకోవాలి, ఆర్థికంగా ఇబ్బంది నుంచి ఎట్లా పడాలి, అప్పులుంటే అప్పులు ఎందుకు వచ్చాయి, ఎలా లైఫ్ లో చేంజ్ చేసుకోవాలి, హ్యూమన్ రిలేషన్స్ ఎట్లా, ఇవన్నిటికి సంబంధించి లైఫ్ లో ద బెటర్మెంట్ ఏంటి అని చెప్పేసి వాళ్ళ క్లాసెస్ ఉన్నాయి పెద్దవాళ్ళకి. అవి ముందు నుంచి నడుస్తున్నాయి, చాలా చక్కగా బ్యాచెస్ వస్తున్నాయి, చాలా మంది అడ్మిషన్ తీసుకున్నారు, లైఫ్ లో చేంజ్ వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ మీద మనం ఫోకస్ చేసి ఈ కోర్స్ కూడా స్టార్ట్ చేసాం. సూపర్ సార్. సో చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు మనం చూసాం, అసలు సొల్యూషన్ ఏంటి అన్నప్పుడు, నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు ఒకటే ఒక సొల్యూషన్ 100 చెప్పండి, షఫీ సార్ ఒకటే అంటున్నారు, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఓన్లీ పేరెంట్స్. సో పేరెంట్స్కి మీ మీద బాధ్యత ఉంది కాబట్టి మీ పిల్లల్ని తప్పకుండా ఈ సమ్మర్ హాలిడేస్లో ఉన్నటువంటి ఈ ఆన్లైన్ క్లాసెస్ ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ చేయండి. కింద ఉన్నటువంటి నెంబర్కి ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ అయ్యి, సో ఈ దసరా హాలిడేస్లో మీ పిల్లల జీవిత మార్పు కోసం ఒక పునాది మీరే నిర్మించుకోండి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.